న్యూరిలేషన్ ఫార్మేషన్. విద్యార్థులారా, ఈరోజు మనము న్యూరిలేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. గ్యాస్ట్రులేషన్ ప్రక్రియ వలన బ్లాస్టులా అనేది గోళాకార ద్విపార్శ్వ సౌష్ఠవ త్రిస్తరిత గ్యాస్ట్రులాగా మారుతుంది. ఈ గ్యాస్ట్రులా కూడా క్రమంగా న్యూరిలేషన్ లేదా ట్యూబులేషన్ ప్రక్రియకు లోనై న్యూరోలాగా మారుతుంది. గ్యాస్ట్రులాలో భవిష్యత్తులో నాడీ వ్యవస్థగా మారబోయే పదార్థం పృష్ఠ మధ్యరేఖపై నాడీ ఫలకం లేదా మెడుల్లరీ ఫలకం రూపంలో ఉంటుంది. నాడీ ఫలకం బ్లాస్టోపోర్ యొక్క పృష్ఠ పెదవి నుంచి పూర్వాంతం వైపుకు విస్తరిస్తుంది. వెంటనే నాడీ ఫలకం యొక్క అంచులు మందంగా మారి నాడీ మడతలు న్యూరల్ ఫోల్డ్స్ లేదా మెడుల్లరీ మడతలుగా పైకి లేస్తాయి. ఈ నాడీ మడతలు నాడీ గాడిని న్యూరల్ గ్రూవ్ ఆవరించి ఉంటాయి. నాడీ మడతల పైవైపుకు మరింతగా విస్తరించి వాటి అంచులు ఒకదానికొకటి దగ్గరగా వచ్చి పూర్తిగా కలిసిపోతాయి. ఈ విధంగా ఏర్పడిన గొట్టం వంటి నిర్మాణాన్ని నాడీ నాళం లేదా న్యూరల్ ట్యూబ్ అంటారు. దీని లోపల గల కుహరాన్ని నాడీ కుహరం లేదా న్యూరోసీల్ అని అంటారు. నాడీ నాళం యొక్క పూర్వభాగము మెదడుగాను, పరభాగం కశేరు నాడీ దండంగాను విభేదనం చెందుతుంది. ఈ నాళాన్ని కలిగిన పిండదశను న్యూరులా అంటారు. నోటోజెనిసిస్, పృష్ఠవంశం ఏర్పడడాన్ని నోటోజెనిసిస్ అంటారు. గ్యాస్ట్రులాలో భవిష్యత్తులో పృష్ఠవంశంగా మారబోయే పదార్థం ఆర్కింటిరాన్ పైకప్పులో ఒక ఆయత పట్టీలాగా ఏర్పడుతుంది. ఇది పక్కనున్న మధ్యత్వచం మరియు కింద ఉన్న అంతత్వచం నుంచి వేరుపడుతుంది. కణాలు వాటంతట అవే స్తూపాకారపు కడ్డీ లాంటి నిర్మాణంగా మారి పృష్ఠవంశంగా ఏర్పడతాయి. పృష్ఠవంశం మెదడులోని పిట్యూటరీ దేహం నుంచి తోక చివరి వరకు విస్తరించి ఉంటుంది. ఉభయచరాల లార్వాలలో రూపవిక్రియ జరిగేంత వరకు పృష్ఠవంశం ఉంటుంది. ప్రౌఢజీవుల్లో పృష్ఠవంశం స్థానం వెన్నుముక్కతో భర్తీ చేయబడుతుంది.